హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఏంటి పులిహోర చూపిస్తుంది మాకు తెలీదా అనుకుంటున్నారా? ఇది పులిహోరే, కానీ మామూలు పులిహోర కాదండి, దబ్బకాయతో పులిహోర స్పెషల్ అన్నమాట. మామూలుగా నిమ్మకాయ పులిహోర తినుంటారు, చింతపండు పులిహోర తినుంటారు, నేను టమాటా పులిహోర కూడా చూపించాను, చూసారా? ఇది దబ్బకాయతో పులిహోర. చాలా చాలా బాగుంటది టేస్ట్. ఇది ఎలా చేసి, నేను దబ్బకాయ పచ్చడి పట్టింది పెట్టాను కదా, దబ్బకాయ పచ్చడిలో వేసింది కాక ఒక దబ్బకాయ తీసుకున్నాను, నేను పులిహోర చేస్తానని చెప్పాను కదా, అదే ఇదండి. ఇప్పుడు పులిహోర ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. చూడండి, ఈ దబ్బకాయల్ని ఇలా బద్దలు ఉల్చుకున్నాను ముందుగా. ఎందుకంటే మామూలుగా పిండితే రసం సరిగ్గా రాదనమాట. మనం ఇలా బద్దలు ఉల్చుకొని ఆ బద్దల్ని ఒక్కొక్క దాన్ని పిండితే, అంటే కొంచెం శ్రమే అనుకోండి, కానీ ఇలా పిండితే మనకి ఈ రసం బాగా వస్తుంది అనమాట. చాలా అన్నం కలుస్తుంది. ఒక్క కాయకే చాలా రసం వస్తుంది. అది చూసుకొని మనం కలుపుకోవాలి. పులుపు అంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కలుపుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అంటే తక్కువ కలుపుకోవచ్చు. అందుకని మనం ఇలా పిండేసి దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే నెల రోజులైనా అది నిల్వ ఉంటది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. లేదంటే దాన్ని 2 సార్లుగా కూడా అలా చేసుకోవచ్చు. నేను మొత్తం పిండి పెట్టేస్తున్నాను, ఫ్రిడ్జ్ లోనే పెడుతున్నాను, ఇప్పుడు కలపట్లేదు. తర్వాత అంటే 2 రోజుల్లో అన్నం వండేసి కలిపేద్దామని ప్లాన్ అనమాట. పొద్దున్నే అంటే ఈ పిండితో కూర్చుంటే, ఇలా బద్దలు తీసి పిండితో కూర్చుంటే మనకి టైం కుదరదు కదా, బాక్సులు పెట్టాలి, ఇలా పెడతా ఉంటే టైం కుదరదు. అందుకే మీ అందరికి కూడా నేను ఇచ్చే సలహా అదే అనమాట. ఏంటంటే రాత్రిపూట ఇలా పిండి పెట్టేసుకోండి. మరుసటి రోజు అవ్వకపోయినా కొంచెం ఉప్పు కలిపి పెట్టారనుకోండి, మీకు మరుసటి రోజు అవ్వకపోయినా ఒక 4-5 రోజుల తర్వాత అయినా అది నెల రోజుల దాకా కూడా నిలవ ఉంటది. మీరు అలా పెట్టేసేసుకుంటే చక్కగా తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం వండేసుకోవటం, కలిపేసుకోవటం, తాలింపు వేసేసుకోవటం, అంతే. చూడండి, ఇలా మొత్తం పిండేసేసుకున్నాను. పిండేసుకొని నేను కొంచెం సాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. ఇది నైట్ పిండుకుంటున్నాను అనమాట నేను. ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలంటే మనకి టైం కుదరదు, ఇంత నిదానంగా బద్దలుచుకొని పెట్టాలంటే. అందుకని చెప్పి ఇలాగా పిండేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. అంతేనండి, మీరు చాలా ఈజీగా చేసుకోవడానికి ఇది ఒక చిట్కా అనమాట. రసం రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన దానిలో ఇప్పుడు సాల్ట్ కలుపుకుంటున్నాను, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా పొద్దున్నే ఉంది వేడి వేడిగా అన్నం వండుకుని, అన్నం మిగిలిపోయిన అన్నంలో అయినా కలుపుకోవచ్చు మనం. అలా కాకుండా అప్పటికప్పుడు వేడిగా అంటే బాక్సులు పెట్టాలనుకోండి, వేడి వేడిగా అన్నం వండుకొని కొంచెం పొడి పొడిగా అన్నం వండుకుంటే సరిపోతుంది. అన్నం ఆరబెట్టుకొని అప్పుడు ఇదే కలిపేసేసుకుంటే ఇంకేముంది, తాలింపు వేసేసుకోవటమే కదా, చాలా ఈజీగా అయిపోతుంది కదా. మంచి ఐడియా కదా. చక్కగా మీరు కూడా ఇలా చేసుకున్నారంటే మీకు టైము సేవ్ అవుతుంది, టెన్షన్ ఉండదు. పొద్దున్నే టెన్షన్ ఉండదు అనమాట. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి బాక్సులు పెట్టాలన్నా, కాలేజీలకి అలా వెళ్ళాలన్నా బాక్సులు పెట్టాలన్నా కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, ఇది ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానా. తర్వాత చూడండి, నేను 2 రోజుల తర్వాత చేసుకుంటున్నాను అనమాట. అన్నం వండుకొని ఆరబెట్టుకున్నాను, చక్కగా పొడి పొడిగా వండుకుంటే చూడండి, ఈ రసం పోసేసుకున్నాను. రసం మనకు చూడటానికి కొంచెమే అనిపిస్తుంది, కానీ పులుపు దబ్బకాయ కదా, బాగా పుల్లగా ఉంటది. చూడండి, తర్వాత ఇంకా ఉప్పు వేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవటమే. చూడండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే కొంచెం వేరుశనగ గుళ్ళు. మనకి వేరుశనగ గుళ్ళు ఉంటే బాగుంటది కదా పులిహోరల్లో. అది పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇవి ఎక్కువ వేయాలి. అవి ఎక్కువైన ఒక్కొక్క స్పూన్ కి కూడా తగులుతూ ఉంటేనే పిల్లలు బాగా ఇంట్రెస్ట్ గా తింటారు. అలా కొంచెం పిల్లల కోసం నేను ఎక్కువ వేస్తా ఉంటాను అనమాట. అలాగే 4 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ముఖ్యంగా నాకే ఇష్టం అండి, అందుకే ఎన్ని వేసుకుంటున్నాను చూడండి. ఈ పులిహోరలో పచ్చిమిరపకాయలన్నీ నేనే ఏరేసుకుంటాను, ఎవరికి పెట్టను అనమాట. అంటే మిగతా వాళ్ళు ఎవరు ఎటు ఇంట్రెస్ట్ గా తినరు, నేను ఇవన్నీ ఏరుకొని నేనే తింటా ఉంటాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం. ఎందుకంటే మామూలు మన పులిహోరకి తాలింపు పెట్టుకుంటాం కదా, అంతే. ఇది తాలింపు అనేది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ దబ్బకాయ తోటి ఎలా పులిహోర ఎలా టేస్ట్గా ఉంటది ఏంటి అనేది చూడండి. దీనిలో కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. వేసుకొని చక్కగా పసుపు నేను ఇలా ఆయిల్లో వేసుకుంటాను. కొందరు అన్నం ఉడకంగానే అన్నంలో ఉప్పు, నూనె, పసుపు అన్ని కలుపుకుంటారు కదా. అంటే పాతకాలంలో అయితే మనం అలాగే చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఎందుకంటే అందులో వేస్తే పసుపు ఆయిల్లో వేస్తే బాగా కలుస్తుంది. అంతేకాకుండా అన్నంలో నేను ఎక్స్ట్రా ఆయిల్ వేయట్లేదు, ఈ తాలింపులో వేసిందే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా దానిలో అసలు వేయను అనమాట. అన్నం పొడి పొడిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను.
అంటే పచ్చిది దానిలో వేస్తే సాయంత్రం దాకా ఉండాలంటే పాడైపోతుంది. అదే ఇలా తాలింపులో వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు దానిలో వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. ఊరికే పైన గార్నిష్కి మాత్రం కొంచెం అలా చల్లుకోవచ్చు అంతే. చూసారా, ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని ఈ అన్నంలో కలుపుకోవటమే. దానిలో ఆల్రెడీ ఉప్పును దబ్బకాయ జ్యూసు కలిపేసేసుకున్నాం. ఇంకా తాలింపు కూడా వేసేసుకొని అంతా కలిపేసుకుంటే చక్కగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, పసుపు ఆయిల్లో వేసినప్పుడు చూడండి ఎంత బాగా కలరు చాలా బాగా వస్తుంది. చూడండి, మీరు డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి పచ్చి వాసన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ పాతకాలంలో కొంచెం నూనె వేస్తారు కాబట్టి నూనెతో పాటు కలిసిపోయేది. ఇప్పుడు నూనె వేయకుండా ఉట్టి వేడన్నంలో పసుపు వేస్తే ఎలాగైనా ఇంత బాగా కలవదు. మీరు ఆయిల్లో వేసి చూడండి, కొంచెం పసుపు వేసినా కూడా అన్నం బాగా కలుస్తుంది. అది కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. అసలు చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి, చాలా బాగుంది కదా కలర్ కూడా. ఇది ఓ చిట్కా అండి, ఇలా చేసి చూడండి ఈసారి మీరు ఎవరన్నా. ఇలా చేసినప్పుడు అన్నంకి బాగా పడుతుంది, అలాగే కలర్ కూడా మంచిగా వస్తుంది. కలర్ చూడండి చాలా అట్రాక్షన్ గా చాలా బాగుంది. ఎలా ఉందండి, నచ్చిందా? ఇంకెందుకంటే ఆలస్యం, మీకు దగ్గరలో ఎక్కడ దబ్బకాయ ఉంటే లేదంటే బయట మార్కెట్లో ఎక్కడ ఉంటే తెచ్చి చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి, బాగుందా లేదా అనేది. చాలా చాలా బాగుంటుంది, ఎక్కువ అన్నం కలుస్తుంది, కాస్త చూసుకొని కలుపుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలన్నీ మిస్ అయిపోతారు. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను.